హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, హైడ్రా పైన హైకోర్టు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు హైడ్రా ఉంచుతారా తీసేస్తారా అన్న డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చాలా మంది. అంటే రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చారు. కాకపోతే తీసుకొచ్చిన మొదటి నుంచి కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం జరిగింది. మరి హైడ్రా ఎందుకు తీసుకొచ్చారో అది నెరవేరిందా? సో ఇప్పటి వరకు హైడ్రా ఏం చేసింది? దాని మొత్తం కూడా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? మరి ఇప్పుడు దానిపైన ఉన్న కంప్లైంట్స్ ఏంటి? ఏ విధమైన విమర్శలు ఉన్నాయి? ఇప్పుడు హైకోర్టు అయితే విమర్శించిందని అంటున్నారు కదా. సో మరి దాన్ని తీసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్? ఇప్పుడు హైడ్రాని మూసేస్తారు అన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. దీనికి ప్రధాన కారణం నిన్న హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్లు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జస్టిస్ బి విజయసేనారెడ్డి రంగనాథ్ డైరెక్ట్గా రంగనాథ్తోనే కామెంట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మీరు మీ అధికారాలు చూపిస్తున్నారు, మేము మా అధికారాలు చూపించమంటారా? మీకంటే కూడా మాకే ఎక్కువ అధికారాలు ఉంటాయి కోర్టు. మీరు మా కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తున్నారు, మా తడాకా ఏమిటో చూపించమంటారా అన్నట్టుగా సీరియస్గా కామెంట్స్ చేశాయి. అట్లాగే ఇది ఒక మీడియాలో ఏమొచ్చిందంటే వీళ్ళ యాక్షన్స్ ఒక డెకాయిట్ లాగా ఉంది. వీళ్ళు అర్ధరాత్రులు పోయి కోలుకొట్టడం, లేకపోతే సెలవు రోజుల్లో కోలుకొట్టడం, వీకెండ్లో కోలుకొట్టడం చేస్తున్నారు. మా ఆర్డర్స్ క్లియర్గా కోలగొట్టద్దని ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్డర్స్ను ఉల్లంఘించి కోలగొడుతున్నారు. సో మీకు అధికారాలు అనేవి మీరు కూడా రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి పనిచేయాలి తప్ప మీరేదో చట్టాలకు అతీతంగా ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు అన్నంతగా చాలా సీరియస్గా కామెంట్ చేసింది. దాని తర్వాత దీన్ని 27వ తేదీకి వాయిదా కూడా వేసింది. అయితే ఈ కేసు ఏంటంటే ఇంకొక ఇది కూడా చెప్పింది, జడ్జి గారు చెప్పారు. అదేంటంటే రోజుకి 10 పిటిషన్ లెక్కన వందలాది పిటిషన్లు మీకు యాంటీగా వస్తున్నాయంటని ప్రజల్లో మీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది, మీరు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో అర్థమవుతుంది అనేది కూడా కామెంట్లు చేసింది. సో ఇది కేసు ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో కానామెట్ట ఏరియాలో తమ్మిడిగుంటలో కొంతమందిని వీళ్ళు అక్కడ ఖాళీ చేయించేశారు. దానికి క్లియర్గా కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ధిక్కరించారు, కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారనేది కోర్టు భావించినట్టుగా కనబడుతుంది. ఇటు హైడ్రా తరపున ఏజీ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. మేము ఏ రకంగానే చట్టాలను ఉల్లంఘించలేదు, అక్కడ 5 నుంచి 6 అడుగుల లోతు వరకు మెడికల్ వ్యర్థాలని అక్కడ వేసేసారు. మొత్తం మెడికల్ వ్యర్థాలు అక్కడ నిండిపోయినాయి. సో దాన్ని క్లీన్ చేయడానికే మేము ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేసాం తప్ప మేము చట్టాలను ఉల్లంఘించలేదనేది వీళ్ళ వాదన ఉంది. దీన్ని ఫర్దర్గా మళ్ళీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇవన్నీ చేయడానికి కోసం నెక్స్ట్ వాయిదాకి వేశారు ఈ కేసు. ఏదేమైనా కోర్టు అయితే సీరియస్గా తీసుకునిందని చెప్తున్నారు. అంటే పదే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తుంది అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. అయితే ఇప్పుడు హైడ్రా మనకి జూలై 2024లో అంటే 1 ఇయర్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 నెలలు వస్తే 1.5 ఇయర్ అవుతుంది. సో 1.5 ఇయర్ బ్యాక్ జూలై 2024లో హైడ్రా ఏర్పడింది. దాని తర్వాత అనేక అధికారాలు దానికి ఇచ్చారు. అయితే హైడ్రా ఇప్పటివరకు సాధించింది ఏంటని హైడ్రా చెప్పుకుంటుందంటే ఇప్పటివరకు మొత్తం 360 లేక్స్ని మేము క్లీన్ చేయగలిగాం అనేది చెప్తుంది. అంటే 2,000 కోట్ల విలువైన ప్రజాధనాన్ని మేము సేవ్ చేసాము. 360 చెరువుల్ని మేము చెర నుంచి విడిపించి క్లీన్ చేసాము. దీనివల్ల వరదలు తగ్గుతాయి అనేది హైడ్రా చెప్పుకుంటుంది. అలాగే 923 ఎకరాల ఆక్యుపేషన్ నుంచి విడిపించాం ప్రభుత్వ భూమి. 923 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకుంటే దాన్ని విడిపించాం. ఇది 50,000 కోట్ల విలువైన భూమి అనేది కూడా హైడ్రా చెప్పుకుంటుంది. ముఖ్యంగా ఒక గాజుల రామారావు తర్వాత ప్రగతి నగర్లోనే 317 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలో ఉంటే మేము విడిపించామని చెప్తుంది. అట్లాగే ఇప్పటి వరకు దాదాపు 9,000 ఫిర్యాదులు వచ్చాయి మాకు. ప్రజలు విపరీతంగా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. 9,000 ఫిర్యాదులు 7,000 ఫిర్యాదులు మేము క్లీన్ చేశాము. అంటే ప్రజలు విపరీతంగా వాళ్ళ సమస్యలకి మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారంటే ప్రజల్లో మా పట్ల ఎంత ఆదరణ ఉందో చూడండి. సో మేము వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. అట్లాగే వరదలు వచ్చినప్పుడు కూడా మా రోల్ చాలా బాగుంది.
మేము వరదల నివారించడానికి వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా హైడ్రా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిజాలే కావచ్చు. ఇవేమి వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా హైడ్రా సాధించిన విజయాలుగానే మనం చూడొచ్చు. హైడ్రాకి ప్రజల్లో ఖచ్చితంగా కొన్ని సెక్షన్లో హైడ్రాకి మంచి ఆదరణ ఉంది. హైడ్రా ఉండడం చాలా అవసరము. ఇవాళ ఏంటంటే ప్రతి చిన్న జాగా కూడా కబ్జాకు గురైపోతుంది. అందుకనే వరదలు వచ్చినప్పుడు నా అనుభవం చెప్పాలంటే నేను గత 25 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ మధ్య ఇంత వరదల్ని నేను ఎప్పుడు చూడలేదు. మా ఇంటి దగ్గర మామూలుగా ఎప్పుడు నీళ్ళు రావు. అలాంటిది ఈ మధ్య కాలంలోనే 3-4 సార్లు మా కారుతో సహా మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. బేస్మెంట్లోకి వచ్చేసాయి. మొత్తం వీధి అంతా కూడా నీళ్ళు నిండిపోయినాయి. సో ఇది ఇంతకుముందు లేదు. పోనీ వర్షాలు ఏమన్నా ఇంతకుముందు కంటే ఎక్కువ పడిపోయినాయంటే అవి కూడా ఏమి లేదు. ఒకే రోజు ఎక్కువ వర్షాలు పడి ఉండొచ్చు, కానీ అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. మా పక్కన ఒక కొత్త బిల్డింగ్ కట్టారు, వాళ్ళకి డ్రైనేజ్ లేదు, బయటకు వదిలేస్తున్నారు నీళ్లు. ఒక వర్షం వెలిచిపోయినా కూడా 5-6 రోజులు నీళ్లు రోడ్డు మీదకి వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. దాన్ని ఏ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏ హైడ్రా వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో అలాగా చెరువులు కుంటలన్నీ కూడా ఇదైపోయినాయి, రియల్ ఎస్టేట్ కబ్జాలు అయిపోయినాయి. దీన్ని ఎలా హైడ్రా చేస్తుంది? రెండవది, హైడ్రా మీద ప్రధాన విమర్శ ఏంటి? పేదల మీద కోర్టు కూడా అదే అడుగుతుంది. 50 గజాలు 100 గజాల వాళ్ళవి మీరెందుకు కూలుస్తున్నారు? ఎకరాలు లేకపోతే పెద్ద బిల్డర్స్ వాళ్ళవి ఎందుకు మీరు కూల్చట్లేదు? పొలిటీషియన్స్ ఎందుకు కూల్చట్లేదని హైకోర్టే అడుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక నాగార్జునది ఇంకొంతమంది 2-3 తప్ప బిగినింగ్లో, తర్వాత ఎప్పుడు ఎవరిది పెద్దవాళ్ళు చేసినట్టుగా ఎక్కడా లేదు. పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి బ్రదర్సే చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పొంగులేని శ్రీనివాసరెడ్డి చేశాడని విమర్శిస్తున్నారు. ఓవైసీ చాలా చోట్ల ఉన్నాయి కదా, ఓవైసీ జోలికి ఎందుకు వెళ్ళట్లేదని అడుగుతున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి పెద్దవి, అవేవి జోలికి వెళ్ళట్లేదు. ఒక నాగార్జున అది కూడా ఏంది, సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి ఉన్న కోపాన్ని తీర్చుకొని వీళ్ళందరినీ తమ కాళ్ళ బేరానికి తెప్పించుకోవడానికి చేసింది తప్ప, ఇప్పుడు మళ్ళీ నాగార్జున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాగార్జున ఒకటైపోయారు. ఇంకేమీ లేదు. ఆ కేసు ఏమవుతుందంటే ఏమీ కాదు. కేసీఆర్ కూడా ఇలాగే చేశాడు. బిగినింగ్లో వచ్చినప్పుడు సినిమా వాళ్ళు అన్నీ కూల్చేస్తున్నది హడావిడి చేశాడు. మరి రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్లతో దున్నిస్తానన్నాడు. ఏమైంది? అంతా కాంప్రమైజ్ అయిపోయింది. మామూలుగా ఒక ఎస్ఐ వస్తుంటాడు, స్మాల్ టౌన్కి ఎస్ఐ బిగినింగ్లో కొత్తగా అపాయింట్ అయినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. వచ్చి అటాకులు చేస్తారు, అవి పీకేస్తారు, ఇది అరెస్టులు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. 4 రోజుల తర్వాత అందరూ పోయి అతనితో సెటిల్ చేసుకుంటారు. సెటిల్ చేసుకున్నాక మళ్ళీ మామూలు యథావిధిగా ఉంటుంది. ఇది కూడా అదే విధంగా కనబడుతుంది. వచ్చినప్పుడు ఉన్న హడావిడి తర్వాత పెద్దవాళ్ళ జోలికి పోయినట్టుగా ఒక కేసు కూడా మళ్ళీ కనబడాలి. అన్నీ కూడా పేదలదే. అది సాక్షాత్ హైకోర్టే చెప్తుంది. 50 అండ్ 100 గజాల వాళ్ళవే కూలుస్తున్నారు మీరు అని చెప్తుంది. రెండవది, ఎప్పుడైనా కూడా పేదల పట్ల ఒక ఎంపతి అనేది ఉండాలి. ఎందుకంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి ఆక్యుపేషన్స్. వీళ్ళకి అమ్మిన వాళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడతారు, ఆక్యుపై చేసుకునేది ఎవరు? ప్రాజెక్టు కట్టినోడు. వాళ్ళకి పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు? ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళకి కరెంట్ వస్తుంది, వాటర్ వస్తుంది, బ్యాంక్ లోన్లు వస్తాయి. వీళ్ళన్నీ అది గుర్తించినట్టే కదా, అది లీగల్గా వాళ్ళకి పొజిషన్ ల్యాండ్ అని గుర్తించే కదా వీళ్ళందరూ చేశారు. మరి వాళ్ళందరూ బాధ్యత వహించాల్సిన పని లేదా? వాళ్ళ మీద కేసులు లేవా? వాళ్ళని అరెస్టులు లేవా అన్న ప్రశ్నకి హైడ్రా నుంచి సమాధానం లేదు. అలాగే లీగల్గా హైడ్రా చట్టాలను ఉల్లంఘిస్తుంది. చాలామంది అధికారులతో ఉండే ప్రాబ్లం ఏంటంటే, మనకు పోలీస్ అధికారులు కూడా కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, నేను అది క్లీన్ చేస్తా, ఇది క్లీన్ చేస్తా అని. వీళ్ళతో ఉండే ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు న్యాయం అనుకునేదాన్ని చట్టాన్ని ఉల్లంఘించి చేద్దాం అనుకుంటారు. అది రాంగ్. నువ్వు న్యాయం అనుకుంటే సరిపోదు, చట్టాన్ని ఉల్లంఘించకుండా చేయాలి. చట్టాలకు లోబడి పనిచేయాలి తప్ప నీ ఇష్టం కాదు. నీకేదో అధికారం, ఐపీఎస్ ఐఏఎస్ అంటే అర్థం ఏంటి? సర్వీస్ అని వస్తుంది అన్నిట్లో చివరిలో. సర్వీస్ అంటే అర్థం నువ్వు ప్రజల సేవకుడు తప్ప నువ్వేదో నేను ఇది సత్యం అనుకుంటున్నాను, నేను న్యాయం అనుకుంటున్నాను కాబట్టి నా కింద అధికారులు ఉన్నారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. సండేలు సాటర్డేలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అనేది కోర్టు అడుగుతుంది. ఎందుకంటే కోర్టుకు వీళ్ళు వెళ్ళలేరు, అది ఆగదు కాబట్టి చేసేయడం, అర్లీ మార్నింగ్ వెళ్ళి చేసేయడం, కోర్టు టైమింగ్ స్టార్ట్ కాకముందే కొట్టేసేయడం. అంటే క్లియర్గా తెలిసే వీళ్ళు ప్లాన్డ్గా చట్టాలను ఉల్లంఘించి చేస్తున్నారు అనేది హైకోర్టే వాపోతుందంటే మనం చూడొచ్చు. రెండోది, పిఆర్ ఎక్కువ, అంటే వాళ్ళు టముకు ఎక్కువ వేసుకుంటున్నారు, మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అనేది గ్రౌండ్ లెవెల్లో
రియాలిటీ వేరేగా ఉందన్న విమర్శలు కూడా దీని మీద వస్తున్నాయి. అంటే ఒక బయాస్ ఉంది వీళ్ళకి అనేది. రెండోది అన్నిటికంటే సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా మన కుమ్మరి చక్రం ఉంటుంది. కుమ్మరి చక్రం తిరిగితేనే కుండ తయారవుతుంది. కానీ దాని మీద ఒక ఈగ కూర్చుంటుంది. ఆ ఈగ ఏమనుకుంటుంది అంటే నా వల్ల చక్రం తిరుగుతుంది అనుకుంటుంది. చక్రం వల్ల ఈగ తిరుగుతుంది. కానీ ఈగ ఏమనుకుంటుంది నా వల్ల చక్రం తిరుగుతుంది, నేను చక్రాన్ని తిప్పుతున్నాను. అలా అధికారులు చాలామంది ఏమనుకుంటారు వ్యవస్థ నేను తిప్పుతున్నాను, వ్యవస్థ వల్ల వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళు ఈగ చక్రం మీద ఈగ లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు రంగనాథ్ కావచ్చు, లేకపోతే హైడ్రా వ్యక్తుల ఇంపార్టెంట్ కాదు. హైడ్రా సంస్థ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? డబ్బున్న వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అల్టిమేట్గా డబ్బున్న వాళ్ళ కంట్రోల్లోనే ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తుంటాయి. సో ఇది వాళ్ళు మర్చిపోతారా లేకపోతే మనల్ని మర్చిపోమంటారో తెలియదు. అందుకనే ముఖ్యంగా నాన్ కరప్టివ్ సిన్సియరు హార్డ్ వర్కింగ్ ఈ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళే మోర్ డేంజరస్ అంటాడు మావో ఒక సందర్భంలో. ఎందుకంటే వీళ్ళు ఒక భ్రమను కల్పిస్తారు వ్యవస్థ మంచిదే, కాకపోతే కొంతమంది అధికారులు బాగాలేదు, మేము అధికారులు బాగున్నాం కాబట్టి చూడండి ఎంత బాగా జరుగుతుందో అని ఒక భ్రమని ప్రజలకు కల్పిస్తారు. నిజానికి వీళ్ళైనా ఒక పనిముట్ల టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అనమాట. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పీపుల్ చేతిలో వీళ్ళు పనిముట్లు తప్ప వీళ్ళేం సాధించేది ఉండదు. కానీ సాధిస్తున్నట్టు ఒక భ్రమని కలిగిస్తూ ఉంటారు ఇటువంటి అధికారులు. సో ఫైనల్గా వీళ్ళు ఓవైసీ జోలికి పోయే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఇక్కడ? ఏ అధికారికైనా ఉందా? అది ఉంటే అప్పుడు మనం నమ్మచ్చు ఈ అధికారి దమ్మున్నోడరా అని. దమ్ము ఉండే ఛాన్స్ లేదు. అధికారికి దమ్ము ఉందంటే అతను పక్కకి వేరే అప్రధానమైన శాఖలో వేసేస్తారు తీసుకెళ్ళి. అక్కడ అతను పోస్టల్లో స్టాంప్స్ అట్లాంటి వాటిలో పడేస్తారు. అక్కడ అతను గమ్మున ఆఫీసులో స్టాంపులు పోస్టులు చూసుకుంటా కూర్చోవలసిందే. కాబట్టి వీళ్ళ మాటలన్నీ కూడా పేదల మీద లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ప్రతాపం చూపించడం తప్ప రిచి పలుకుబడి ఉండి పెద్ద పెద్దవి ఆక్యుపై చేసుకుని వాళ్ళ మీద ఏమీ కనబడట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.